దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, 210వ పేజీ 210వ పేజీ యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఒకళ్ళు 22వ వచనం చదవండి, నేను చెప్పినప్పుడు మరలా 23వ వచనాన్ని చదవచ్చు. చదవండి 22వ వచనం. యవనస్తులు గట్టిగా చదవాలి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సహోదరుడు అయినటువంటి యాకోబు గారు యేసేపుతో మరియమ్మ గారికి ప్రదానం చేయబడిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత యేసేపు గారితో మరియమ్మ గారికి వివాహమైంది. తరువాత 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించారు. వారు ఎవరంటే యాకోబు, యోధా. ప్రకటన గ్రంథానికి ముందు ఒక పత్రిక ఉంటుంది, అది యోధా వ్రాసిన పత్రిక. అదే మీరు మాట్లాడాలి. యోధా వ్రాసిన పత్రిక. ఈ యాకోబు గారు ఆ యోధా గారు ఇద్దరు ఎవరంటే సహోదరులు. యాకోబు గారు ఆది సంఘంలో ఆయన కాపరిగా ఉన్నారు. ఆ యాకోబు గారు రోమా సామ్రాజ్యం అంతటా చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి ఈ యొక్క పత్రికను రాశారు. వారికి వ్రాయబడిన పత్రిక. మరి వారికైనా వ్రాయబడింది, మనకు కూడా ఏమండి, మనకు కూడా ఇజ్రాయేల్ 12 గోత్రాలు వారు రోమా సామ్రాజ్యం అంతటా చెదిరిపోయారు. మరి చెదిరిపోయినటువంటి వారు సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని గురించి దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ 22వ వచనం మనం చదువుకుంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్యం అంశం ఏంటంటే, మిమ్మును మీరు మోసం చేసుకుంటున్నారు. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు? మిమ్ముని మీరు. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానంట. ఎవరిని ఎవరు మోసం చేసుకున్నారు చెప్పండి? నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఏ విధంగా మోసం చేసుకుంటున్నాను? వాక్యం వింటున్నారు కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా మోసం చేసుకుంటున్నారు. అర్థమైంది మీకు? వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా నన్ను నేను ఏం చేసుకుంటున్నానంటే మోసం చేసుకుంటున్నాను. ఎవరో మోసం చేయటం కాదు, ఇక్కడ నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేని విషయంలో మోసం చేసుకుంటున్నావు? వాక్య ప్రకారం ప్రవర్తించకుండా. వాక్యం వింటున్నారు కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఉంటున్నారు. ఎంతమంది దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తిస్తున్నారండి?
ఎంతోమంది నీవు మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన దగ్గర నుండి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివారం ఆరాధన, గృహ కోడికలు, ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అదేంటారా ఎవరైనా పుట్టినరోజులు, ఎవరైనా చనిపోయిన రోజులు, ఎవరైనా ఆదరణ కోడికలు, ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు అన్నవండి మనం. అదేంటారా విశ్వాసం విషయంలో నాకంటే సీనియర్లు ఉన్నారు ఇక్కడ. అదే మీకు విశ్వాసం విషయంలో, రక్షించబడినటువంటి విషయంలో నాకంటే సీనియర్లు ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను 2003 నుండి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ సంఘంలో కూడా 2003, అది నేను ప్రారంభ పరిచయకు వచ్చిన కొత్తలో నుండి ఇప్పటి వరకు ప్రకటిస్తూ ఉన్నాను. అయితే మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాక్యం వింటున్నటువంటి వారు ఉన్నారు, నాకంటే సీనియారిటీ కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన, స్పష్టమైన విధానం, సరైనటువంటి విధానం ఏంటంటే వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 3వ వచనం 11:3. యవనస్తులు మీరు చదవాలమ్మా. చదువుకున్న వాళ్ళు తప్పకుండా చదవాలి. అర్థమేంటారా? చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? చాలామంది ఏమంటారు, నాకు చదువు రాదు గారు అంటారు, తప్పించుకోవడానికి. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చేయగలవాడు వీరుడు గాక. వినాలి, చదవండి. చాలండి. సర్పము తన కుయుక్తి చేత అవనే చేసింది, మోసం చేసింది. ఎలా మోసం చేసింది? కుయుక్తితో, తెలివితో. చాలామంది ఈ దినాల్లో ఏం జరుగుతుంది తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నటువంటి వాళ్ళని ఆటంకపరుతారు. ఏ విధంగా? కుయుక్తితో, మోసంతో. అదేంటంటారా? ఇతరులు మోసంలో మీరు పడకూడదు. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? అవ్వ అపవాది మాట విని అపరాధంలో పడింది, కానీ ఆదాము అపరాధంలో పడల. తిమోతి గారు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుదాం. తిమోతి గారు రాసిన పత్రిక చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. 14వ వచనం చదవండి. చూసారండి, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అపరాధం అంటే ఏంటి అర్థం? పొరపాటు, తప్పు. ఇక్కడ పాపం చేసింది ఎవరు? అవ్వ. మరి ఆదాము పాపం చేశాడా చేయలేదా? చెప్పాలి మీరు. చేశాడా చేయలేదా అమ్మా? ఆదాము పాపం చేశాడు చేయలేదా? చేశాడు. ఎలా చేశాడు? సర్పము మాట అవ్వ ఇంటే, అవ్వ మాట ఆదాము. అదే మీకు. ఆదాము ఎవరి మాట విన్నాడు? అవ్వ మాట విన్నాడు. అవ్వ సర్పం మాట వింది. కాబట్టి అవ్వ చేసిన పాపంలో ఆదాము గారికి ఏముంది?
పాలు పంపులు ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమంటాడు తెలుసా, నీవు నీ భార్య మాట విని, ఎవరి మాటను? చూసారా మోసం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో అపవాది అవ్వను మోసం చేశాడు, ఈ రాత్రి నిన్ను కూడా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఎందుకంటే రాత్రికి వెళ్ళొద్దు అంటాడు. ఎవరో కూడా ద్వారా, నీ ఇంట్లో వాళ్ళ ద్వారా రేపు వాళ్ళ మాటలని నువ్వు ఆగిపోయావు అనుకోండి, నువ్వు ఇబ్బంది పడతావు. చూడండి, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే చాలు. ఎవడైనను వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, వాక్యం వింటున్నారు, దాని ప్రకారం ప్రవర్తించట్లేదు. వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఏ విధంగా ఉంటారు అనేటటువంటి దాన్ని యాకోబు గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చదువు. వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. ఎవరు? ప్రశ్న, ఎవరు? వాక్యం ప్రకారం ప్రవర్తింపన వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకున్న మనుషులు పోలి ఉన్నాడు. అదే మీకు వాక్యం ప్రకారం ప్రవర్తించుకుని ఉండేవాడు ఎలా ఉన్నాడంటే, అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకున్న మనుషులు పోలి ఉన్నాడు. చదవండి 24 వచ్చు. అది అంటే వినండి, వాక్యము దేంతో బోధపడిందంటే అద్దంతో బోధపడింది. మీకు అత్తికాయ వచ్చి చేతిలో పెట్టినట్టు చెబుతున్న వాక్యం మీరు తినాలి. అదే మీకు అర్థం ఏంటంటే వివరంగా స్పష్టంగా నేను అంటే కొంచెం స్థాయి తగ్గి చెబుతాను, మీకు అర్థమయ్యేటట్టు వినండి. వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఉండేవాడు ఎలా ఉన్నాడంటే, అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడు వెంటనే మర్చిపోవుడు కదా. ఇప్పుడు అర్థం ఏంటి? వాక్యం, అర్థము వాక్యం. పాపం అనేది ఏంటంటే ఒక మచ్చ అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చదువుతాను, అపార్థం చేసుకోవద్దమ్మా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఫంక్షన్కి బయలుదేరి వెళ్తున్నారు. మీరు వెళ్తున్నప్పుడు మంచిగా నీట్గా శుభ్రంగా తయారీ మంచిగా వెళ్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఒక పక్క పౌడర్ ఎక్కువ పూసుకొని ఒక పక్క పౌడర్ తక్కువ పూసుకొని వచ్చారనుకోండి బయటికి, అప్పుడు ఏమంటారు? మిగతా వారు ఏమంటారు? ఒక పక్క ఎక్కువ ఉందో ఒక పక్క తక్కువ ఉందో అంటారా? ఏమంటారు? వెరీ గుడ్. అద్దంలో చూసుకో ఒకసారి ఇల్లు అంటారంటారా? అప్పుడు అద్దం దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకొని మళ్ళీ సరి చేసుకొని వెళ్తాం. అలానే పాపం అనేటువంటి మరక అంటితే వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరకని నువ్వు ఏం చేసుకోవాలంటే, వాక్యం ద్వారా నువ్వు ఏం చేసుకోవాలంటే దాన్ని తుడి చేసుకోవాలి. ఎవరైనా చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు తను చూచుకొని అవతల పోయి తను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. ఇప్పుడు ఎవరైనా ఎంత తెలివి తక్కువలైనా, ఎంత తెలియలేని వాళ్ళైనా సరే అద్దం ముందుకు వచ్చి చూసుకొని ఎట్టుంటే ఏమైందిలే ముఖం అని ఎవరన్నా అనుకుంటారండి? అనుకోరా? అనుకోరు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, వాక్యం ఇది కూడా సరి చేసుకోకుండా ఏం కాదులే అని అనుకోవడం.
అర్థమైంది మీకు? ఇప్పుడు క్లారిటీగా అనుకుంటున్నారు. ఒకసారి ఒక ఆయన నాతో అన్నాడు, ఎవరు చెప్పిన వాక్యమే కదండి, అదే బైబిల్ నుంచే చెప్పేది. ఎవరు చెప్పిన వాక్యమే చూస్తారు, ఎవరు చెప్పిన వాక్యమేగా చెప్పేది, అదే బైబిల్ నుంచేగా. ఏదైనా వాక్యమేగా అంటారు. ఏదైనా వాక్యమా వాక్యమా చెప్పాలి మీరు. వాక్యమే వాక్యం. జిల్లేడు పాలు కూడా పాలే, మామూలు పాలు కూడా పాలే. మరి మామూలు పాలు తాగితే ఏమైంది? బలం వచ్చింది. జిల్లేడు పాలు తాగితే ఏమైంది అమ్మా? ఏమైంది జిల్లేడు పాలు తాగితే? జిల్లేడు పాలు తెల్లగా ఉంటాయి, మామూలు పాలు తెల్లగా ఉంటాయి. మరి ఏదైనా పాలేనా? పాలేనా కాదు మా ఏది పాలు కాదు, పాలే పాలు. అట్లా అనుకోండి, కేంద్రంలో పాలు మానేసి అందరూ జిల్లేడు పాలు తీసుకుంటారు. వాక్యం అనేది పాలతో పోల్చబడింది. వాక్యము కానిది జిల్లేడు పాలతో. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అర్థమైందంటారా? ఎవరైనా ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకొని వెంటనే మర్చిపోతారు, వెంటనే మర్చిపోరు. దాన్ని ఏం చేసుకుంటారంటే దాన్ని సరి చేసుకుంటారు. అర్థమైంది మీకు? మరి సరి చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? చదవండి. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? సంపూర్ణ నియమములో. ఏంటండి సంపూర్ణ నియమం? వాక్యానికి ఏముంది? ఒక నియమం ఉంది. అర్థమైంది మీకు? సంఘానికి ఏముంటుంది? సంఘానికి ఏముంటుందండి? ఒక నియమం ఉంటుంది. వాక్యానికి కూడా ఒక నియమం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడే మాట ఏంటంటే, నియమములు తేని చూచి నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా ఉండాలి. ఎక్కడ నిలకడగా ఉండాలి? వాక్యములో. ఎక్కడండి? వాక్యంలో నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం ఏ ఏ విషయాల గురించి ఏం చెబుతుంది? వినుటకు వేగిరి పడమాట, మాట్లాడటానికి కోపించుటకు నిజాలించవాలి, సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని చెబుతుంది. చెప్పలేదు. దేవుని వాక్యం ఏమని చెబుతుంది? అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోమని చెబుతుంది. చెప్పట్లేదు. నేను చెప్పే మాటల, వాక్యం చెప్పే మాటల. వాక్యం ఉన్నది నేను చెప్తున్నాను. ప్రతి దాని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అది మనకు తెలియాలి. అర్థమైందంటారా? అది మనకు తెలియాలి. ఇక్కడ నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దీనికే అర్థమయ్యేటట్టు చెప్పారు. త్రోవ పక్క పడిన విత్తనాలు, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు, రాతి నేలలో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. 4 చెప్పిన రూపాణాలు. ఇప్పుడు వినండి. నిలకడగా ఉండువాడెవడు? వాడు విని మరుచువాడు కాక. విని ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. దేవుని వాక్యం ఎంతమంది మర్చిపోతున్నారండి ఈ రోజుల్లో? త్రోవ పక్కన పడిన విత్తనాలంటే వెంటనే పక్షులు వచ్చి ఏం చేస్తాయి? విత్తనాలని తినేస్తాయి. దుష్టుడు వచ్చి హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాం. పోయిన ఆదివారం మోజెస్ గారు ఏ వాక్యం చెప్పారు? ఏం చెప్పారు? ఏమి గుర్తుండట్లేదు. పలానా డానియల్ గారు ఏ వాక్యం చెప్పారు? ఏమో అసలు గుర్తులేదు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో మనం ఏం చేసాం? ఖచ్చితంగా గుర్తుంది.
పోయిన సంవత్సరం క్రిస్మస్కి మీరు ఏం చేశారు? గుర్తుండదా? చెప్పండి అమ్మా. గుర్తుండదు. అన్ని విషయాలు మనసులోకి వెళ్ళిపోతే ఇక వాక్యానికి చోటు ఎక్కడ ఉండదు? ఉండదా? మీ ఫోన్లో అన్నీ ఫుల్ అయిపోయింది. మెమరీ కార్డులో పాటలు ఎక్కించుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలండి? కొన్ని డిలీట్ చేయాలి. అప్పుడు ఎక్కుతాయి. డిలీట్ చేయకపోతే ఏమైనా వచ్చింది? మెమరీ ఫుల్ అని వచ్చింది. కాబట్టి అన్ని విషయాలు మన మనసులో ఉన్నాయని తీసేసుకుంటే అప్పుడు మనసులోకి ఏం వెళ్ళింది? వాక్యము మన ఆత్మకి ఏంటిదండి? ఆహారం. వాక్యము నీకు ఆదరణ కలిగించింది. బాధలో నెమ్మది, నీ త్రోవకు వెలుగు. ఇంత ఉంది వాక్యం విషయం. కనుక వాక్యం విని మరుచువాడు కాక క్రియ చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. క్రియ చేయువాడు అంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే ఆచరణలో పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆచరణ. వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు క్రియ అంటే పని. ధన్యుడగును. ఎవరు ధన్యులు? ఇప్పుడు ఎవరు వాళ్ళు మోసం చేసుకోకుండా ఉంటారు? వాక్యం విని మర్చిపోకుండా నిలకడగా ఉండి ఆ వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు ధన్యులు. పరలోక రాజ్యంలో ఎవరుంటారంటే పరలోకం వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవాడు. మంచి నేల పడిన విత్తనం 30 దంతులు, 60 దంతులు, ఇంకెంత? 100 దంతులు. మనకు అర్థమైన భాషలో 30 బత్తాలు, 60 బత్తాలు, 100 బత్తాలు. కనుక మనం ఏం చేయకూడదంటే మోసం చేసుకోకూడదు. నన్ను నేను మోసం చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. దేని దృష్టిలో మోసం చేసుకోకూడదు? వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవాలి, కానీ వాక్యం విని మర్చిపోకూడదు. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపక శక్తి, జ్ఞాపకం చేయించిన వారిని ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది, కానీ మర్చిపోకుండా ఉండే విధంగా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. జ్ఞాపక శక్తి దయచేసిన వారు. కనుక ఈ రాత్రికాల సమయం నుండి మీరు వాక్యాన్ని మర్చిపోకుండా ఉండాలి. మీరు వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే అప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేసుకోరు? మోసం చేసుకోరు. అదే మీకు మోసం చేసుకోరు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యక. బుద్ధిగల కన్యకలు ఎందుకు బుద్ధి ఉన్న వాళ్ళకి? పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు కాబట్టి ఇటు సిద్ధపడ్డారు. వాడు మోసం చేసుకోవాలి వాళ్ళ నాన్న. బుద్ధి లేని కన్యకలు ఏంటి? వాళ్ళ నాన్నలు ఏం చేసుకున్నారు? అవి వస్తే ఆయన వద్దలే, వచ్చినప్పుడు లేకమా, డ్యూటీలు పట్టుకోమా, ఎలిగించమా, ఆయనతో పాటు పెట్టుకుమాడు విధులకి పోమా. అర్థంటారా? అదనమాట విషయం. పెట్టుకుమాడు వచ్చాడు, స్వరం వినపడింది, డ్యూటీలు పైకి లేపారు, నూనె లేదు, పక్కన నూనె ఇమ్మన్నారు. మాకు మీకు సరిపోదు, మీరు అలా కొనుక్కొచ్చుకోవాలి. వీళ్ళు వెళ్ళిపోయారు. మనకు అర్థమైన భాష. ఆటో రాదా, వచ్చినాడు మనల్ని ఎక్కించుకొని పనికి తీసుకెళ్తాం. అదే వచ్చింది ఎక్కించుకోలేదు. ఆటో వచ్చింది, ముఠా మొత్తం పనికి వెళ్ళిపోతాం మన ఇంటికాడ. అంటే మీకు అర్థమైన పాటలో చెప్తే అప్పుడు ఆ వాక్యం అనేది ఏంటంటే నిలబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపమానాల్లో ఏముంది? ఉపమానంలో ఉపదేశం ఉందండి. ఉపమానం కనుక మర్చిపోవద్దండి. ఏది మర్చిపోయినా వాక్యం మర్చిపోవాలి. ఎందుకంటే ఈ వాక్యమే
నేను నిత్యత్వం తీసుకెళ్ళేది వాక్యమే. దేవుని వాక్యమే నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది, ఆయన మాటలే. అదేంటారా? కనుక ఈ రాత్రికాల సమయం నుండి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నన్ను నేను మోసం చేసుకోవద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ఉండాలంటే వాక్యం విని మర్చిపోకుండా ఆచరణలో పెట్టాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.